నరహంతకుల మూఢ ఆచారాలు, క్రూరత్వాలు. టానా ద్వీపంలో తమ పరిచర్య ప్రారంభించిన నాటి నుండి పేటన్ నరహంతకులైన ద్వీపవాసులు తమ మూఢనమ్మకాలతో కూడిన భక్తితో జరిగిస్తున్న ఘోర కృత్యాలను అనుభవపూర్వకంగా చూశాడు. వారికి ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో యెహోవా దేవుని సేవ జరుగుతున్నందువల్ల తమ దేవతలు తమను శిక్షిస్తున్నాయని భావించేవారు. ఒకసారి ఒక వ్యక్తి అనీటియం దీవి నుండి టానా దీవికి వచ్చి తిరిగి అనీటియం దీవికి చేరుకోగానే వ్యాధి సోకి మరణించాడు. ఈ వార్త టానాదేవికి చేరినప్పుడు దీనికంతటికీ కారణం పేటన్ సేవిస్తున్న దేవుడే అని భావించి వెంటనే మిషన్ వారి ఆస్తులన్నిటినీ తగలబెట్టి మిషన్కు చెందిన వారందరినీ ఆ ప్రాంతం నుండి తరిమివేయాలని నిశ్చయించుకున్నారు. ఏ వ్యక్తినైనా చంపివేయడానికి లేదా ఏదైనా పోరాటం ప్రారంభించడానికి ముందు వారంతా గుంపులుగా చేరి చర్చించుకుంటారు. పేటన్ను చంపివేయాలని నిర్ణయించుకుని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్ణయించుకున్న ప్రకారం చేయడానికి ముందు కొందరు స్త్రీలను బలి ఇచ్చి ఆ మాంసం తిన్నారు. చుట్టుపక్కల ఉన్న జాతుల వారు కూడా పేటన్ను చంపివేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక్క దెబ్బతో మిషన్కు సంబంధించిన వారినందరినీ చంపివేయాలని నిర్ణయించి అందుకోసం ఒక గుంపును ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది తెలియని పేటన్ చిన్న సమూహంతో కలిసి కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. ఆ రోజు ప్రభువు పేటన్ పక్షాన నిలిచి అతన్ని కాపాడాడు. నిరీక్షణకి ఎలాంటి ఆధారమూ లేని అటువంటి పరిస్థితుల్లో తన సేవకుణ్ణి కాపాడేందుకు ప్రభువు ఆశ్చర్యకరమైన ద్వారం తెరిచాడు. శత్రుపక్షం వారిలో నుండి కొందరు పేటన్ ప్రాణానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి అతన్ని కాపాడారు. నరహంతకులైన ఆటవికులు ఉద్రేకంతో పేటన్ను సంహరించాలని చూస్తున్న సమయంలో వారిలో నుండి ఒక యుద్ధ నాయకుడు లేచి, మిస్సీని చంపాలనుకునేవాడు ముందుగా నన్ను చంపాలి. నేను మిస్సీ పక్షంగా నిలబడి నాలో ప్రాణమున్నంత వరకు ఆయన్ని కాపాడతాను అని చెప్పాడు. వెంటనే మరొకడు కూడా పేటన్ తరపున నిలబడ్డాడు. వీరిద్దరూ ఒక సమయంలో మిషన్ పరిచర్యకు బద్ధ విరోధులుగా ఉన్న పూజారులు. వీరిలో ఒకని సహోదరుడు యుద్ధ సమయంలో తీవ్రంగా గాయపడినప్పుడు పేటన్ అతని గాయాలకు చికిత్స చేసి కాపాడాడు. కాబట్టి అతడు తన సహోదరుణ్ణి మిస్సీ కాపాడినందుకు ఈ విధంగా కృతజ్ఞత తెలియచేశాడు. అయితే పేటన్ మనుషుల సహాయం పట్ల ఎక్కువ ఆసక్తి చూపలేదు. సింహం నోటి నుండి తనను విడిపించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో అతని హృదయం ఉప్పొంగింది. పేటన్ పరిచర్య కొనసాగిస్తున్న సమయంలో స్థానికుల మూఢాచారాలే కాక వారి అంధకార సాంఘిక దురాచారాలను కూడా గమనించాడు. భార్యలను కొట్టడం, భర్త మరణించినప్పుడు భార్య గొంతు పిసికి భార్యను చంపివేయడం వంటి సంఘటనలు చూసినప్పుడు వాటిని వ్యతిరేకించకుండా ఉండలేకపోయేవాడు. తరచూ వారి మధ్య జరుగుతున్న పోరాటాలను రూపుమాపడానికి ప్రయత్నించేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతని సేవకు ప్రతిఫలంగా కొందరు స్థానికులు వాక్యం పట్ల ఆసక్తి చూపించడం ప్రారంభించారు. భయం, సిగ్గు వల్ల రాత్రి వేళల్లో వాక్యం వినేందుకు వచ్చేవారు. ఒకసారి ఒక నాయకుని భార్య మరణించగా అతడు పేటన్ భార్యకు జరిగినట్టుగా క్రైస్తవ భూస్థాపన జరిగించాడు. క్రీస్తు ప్రభువు మరణ పునరుత్థానాలను గూర్చి బోధించడానికి ఏ అవకాశం వచ్చినా అతడు విడిచిపెట్టేవాడు కాదు. నిజమైన రక్షణలోనికి వారిని నడిపించడానికి పేటన్ అహర్నిశలు పాటుపడేవాడు. ఒక్కోసారి పరిచర్య అత్యంత కష్టంతో, శ్రమతో కూడి ఉండేది. ఎందుకంటే అక్కడి ప్రజలు స్థిరత్వం, నమ్మకత్వం లేనివారు. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా సేవకు వ్యతిరేకులుగా మారి తమ చేతికి దొరికిన వస్తువులు దొంగిలించేవారు. వారిని ఆటంకపరిస్తే చేతుల్లో ఉన్న కర్రలతో, బళ్ళెములతో ఎదురు తిరిగేవారు. చంపడానికి కూడా వెనుకాడేవారు కాదు. ఎంతో నైపుణ్యంగా, చాకచక్యంగా వస్తువులు దొంగిలించేవారు. దొంగతనం చేయడం కంటే దానిని నైపుణ్యంతో చేయలేకపోతే అది వారికి ఎంతో అవమానం. ఒకసారి రాత్రి సమయంలో పేటన్ కిచెన్లో కోళ్ల ఫారంలో దూరి వంటపాత్రలు, కోళ్లు దొంగిలించారు. ఈ దొంగతనాన్ని సహించలేక పేటన్ వారి నాయకులకు దీనిని గురించి ఫిర్యాదు చేశాడు. ఈ విధంగా పేటన్ తన సేవలో కొన్ని నిరీక్షణ కలిగించే ఫలితాలు, కొన్ని భయం కలిగించే అనుభవాలు ఒకదాని వెంబడి ఒకటి అనుభవిస్తూ వచ్చాడు. కార్డీలియా నౌక ఆగమనం. టానా ద్వీప ప్రజలు పేటన్కు ఉపయోగపడే వస్తువులన్నిటినీ దొంగిలించారు. వారు పేటన్కు అనేక విధాల కష్టాలు, ఇబ్బందులు కలిగిస్తున్నారు. కానీ అన్ని పరిస్థితుల్లోనూ దేవుని బలమైన హస్తాలు ఆశ్చర్యకరంగా పేటన్ను కాపాడడం అతడు చూడగలిగాడు. దొంగిలించబడిన వస్తువులన్నీ అతడు తిరిగి ఎలా సంపాదించుకోగలిగాడో ఈ అధ్యాయంలో చూద్దాం.
ఆ రోజుల్లో నరహంతకుల మధ్య పరిచర్య చేస్తున్న మిషనరీల సంరక్షణ కొరకు విక్టోరియా రాణి పెద్ద పెద్ద యుద్ధ నౌకలపై సైనికాధికారులను పంపుతూ ఉండేది. ద్వీపవాసులు తమ మధ్య పనిచేస్తున్న మిషనరీలు నిస్సహాయులు కారని, వారి వెనుక బలమైన వ్యక్తుల అండ ఉన్నదన్న విషయం రుజువు చేసేందుకు ఆయా సమయాల్లో ఈ నౌకలు మిషనరీలను దర్శిస్తూ ఉండేవి. కెప్టెన్ వెర్నన్ అనే సైనికాధికారి పేటన్ టానా ద్వీపంలో నరమాంస భక్షకుల మధ్య పడుతున్న శ్రమలను గూర్చి విన్నాడు. క్రూరులైన ప్రజల మధ్య సేవ చేస్తున్న పేటన్కు సహాయం చేసేందుకు అతడు ఆ ప్రాంతానికి బయలుదేరాడు. తమ ద్వీపం వైపు వస్తున్న కార్డీలియా ఓడను వారంతా చూశారు. అజ్ఞానులైన ఆ ప్రజలు అది ఓడ అని గుర్తించలేక పేటన్ ఇంటి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. మిస్సీ మిస్సీ, సముద్రంపై అగ్నిపర్వతంలాగా పొగలు చిమ్ముతూ ఒక దెయ్యం లాంటిది వస్తుంది, అదేంటో చూడు అని ప్రాధేయపడుతూ కేకలు వేశారు. అది రాణిగారి వద్ద ఉండే సైనికాధికారి వస్తున్న ఓడ అని పేటన్ తెలిపాడు. తన వస్తువులు ఏవైనా వారు దొంగిలిస్తున్నారేమోనని తెలుసుకునేందుకు అతడు వస్తున్నాడని చెప్పాడు. ఇంకా తనను హింసిస్తూ క్రూరంగా ప్రవర్తిస్తున్నారేమో పరిశీలించడానికి అతడు వస్తున్నాడని కూడా చెప్పాడు. ఈ వార్త తెలియగానే వారిలో కలిగిన భయం అంతా ఇంతా కాదు. వెంటనే తాము అతని వద్ద వస్తువులు దొంగిలించిన విషయం ఆ అధికారికి చెప్పవద్దని బ్రతిమలాడి పేటన్ వద్ద వారు దొంగిలించిన గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు మొదలైన వస్తువులన్నీ పేటన్ ఇంటి వద్దకు తీసుకుని వచ్చి తిరిగి ఇచ్చివేశారు. స్థానిక నాయకులలో ఏ ఒక్కరికి ఇలాంటి పని చేయించగలిగే శక్తి లేదు. తమను శిక్షించడానికి ఓడపై కెప్టెన్ వస్తున్నాడన్న వార్త విన్న వెంటనే వారు ఎంతో భయపడుతూ దొంగిలించిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేశారు. సోవారే, నౌకా, మియాకి అనే పేరుగల తెగల నాయకులు కూడా పేటన్ ఆజ్ఞలకు విధేయులై కెప్టెన్ను ఎదుర్కొనడానికి, ఆహ్వానించడానికి అతనితో కలిసి నిలబడ్డారు. కెప్టెన్ వెర్నర్ చాలామంది అధికారులతో కలిసి కార్డీలియం అనే ఓడపై రేవుకు చేరుకున్నాడు. అత్యంత వైభవోపేతమైన అతని వస్త్రధారణ చూసి స్థానికులు ఆశ్చర్యపడ్డారు. అతడు ఒంటరిగా ఉన్న పేటన్కు సహాయం చేసేందుకు వచ్చాడు. ఆ ప్రాంతంలోని నాయకులను అందరినీ ఒకచోట సమకూర్చి 1 గంట సేపు వారికి తగిన హెచ్చరికలు ఇచ్చాడు. వారికి సేవ చేసేందుకు వస్తున్న మిషనరీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలిగించకూడదని తీవ్రంగా హెచ్చరించాడు. వాళ్ళందరినీ అదే భయంలో ఉంచేందుకు ఓడలోనికి తీసుకువెళ్లి పెద్ద పెద్ద ఆయుధాలను చూపించాడు. చివరగా తగిన బహుమతులు ఇచ్చి వారిని ఇళ్లకు పంపివేశాడు. అబ్రహాము అనే స్థానిక నాయకుడైన బోధకుడు పేటన్ పరిచర్యలో అనేక విధాలుగా సహాయపడ్డాడు. ఇతడు అనీటియం దీవికి చెందినవాడు. ఒకప్పుడు ఇతడు అన్యుడిగా జీవిస్తూ నరమాంస భక్షకుడుగా ఉండేవాడు. ఇప్పుడు అతడు క్రీస్తునందు నూతన సృష్టి. పేటన్ను చిన్నతనంలో అతని తండ్రి ప్రార్థనలు ఏ విధంగా బలపరిచాయో ప్రస్తుతం అబ్రహాము ప్రార్థనలు అదే విధంగా పేటన్ను ఆదుకున్నాయి. పేటన్కు తీవ్రమైన జ్వరం వచ్చి కదల్లేని బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఈ స్థానిక సువార్తికుడు అతని భార్య నపూట చేసిన సప్పర్యలు అమూల్యమైనవి. నరహంతకులైన అన్యజనుల క్రూరత్వం కన్నా అవినీతితో కూడిన తెల్లవర్తకుల ప్రవర్తన వల్ల పేటన్ అనేకమైన శ్రమలు అనుభవించాడు. కేవలం ధనార్జన కోసం ఇతరుల ప్రాణాలు సైతం తీయగల ఈ వర్తకుల స్వభావం పేటన్ను మరింత బాధించింది. కెప్టెన్ వెర్నర్ రాకతో స్థానికులు యుద్ధం చేయడం కొంతకాలం ఆపివేశారు. కానీ ద్వీపంలో శాంతియుత వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో వెన్చెస్టర్ అనే తెల్ల వర్తకుడు తన తుపాకీ మందు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. ఇతడు స్థానికులకు తుపాకీ మందు అమ్మి బదులుగా వారి వద్ద నుండి కోళ్లను తీసుకునేవాడు. యుద్ధాలు ఆగిపోవడంతో తుపాకీ మందు వ్యాపారం సన్నగిల్లింది. దాంతో అతడు స్థానికులను తిరిగి యుద్ధాలకు ప్రోత్సహించాడు. మళ్లీ స్థానికులలో పోరాటాలు చెలరేగాయి. అనేకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటాలను విరమింప చేయడానికి పేటన్ ప్రయత్నించాడు. ఇరుపక్షాల నాయకులకు బహుమతులు ఇచ్చి పోరాటాలు విరమింపచేశాడు.